పట్టణంలో మస్జిద్ రెహమానియా పునర్నిర్మాణంకు శంకుస్థాపన నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణనగర్ గ్రామ పంచాయతీలో మొట్టమొదటి మసీద్ రేమియా మసీదు మరి ఎంతో కాలం నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి షరీఫ్ గారికి, అల్లాహ్ గారికి, భక్త బృందం అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ మసీదు రానున్న కాలంలో భవిష్యత్తులో ఎయిమ్స్ కానీ ఏపీఎస్ కానీ ప్రజల ఎక్కువగా ప్రార్థనకు వస్తున్న సందర్భాల్లో ఈ మసీదుని మరి షహీద్ చేసి కొత్త మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ఈ కార్యక్రమం వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, గ్రామస్తులు, అన్ని రాజకీయ నాయకులైనటువంటి పెద్దలందరూ కూడా వచ్చేశారు. గ్రామ పెద్దలందరికీ, ముసళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా మరి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పేష్మాములు, మౌజన్లకి, కబరస్థానానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. అన్ని మసీదులతో పాటు ఈ మసీదు కూడా మనమే ఇవ్వటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని మసీదులు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి కబరస్థానాలు అందరూ కూడా ఈ మసీదు కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి కృషి చేయాలని కోరుకుంటూ, ఆ ముస్లిం దేవుడు అంటే చాలా పవిత్రమైన ఆయన అల్లా దేవుడు గారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా చేసుకునే ఇది కాబట్టి ఈ తాడేపల్లిలో మేము ఒకటే అనుకుంటున్నాం, ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోలేక ఉన్నారు. మొదటగా ఈ ముస్లిం సోదరులు 17వ వార్డు జామియానా మసీదు నుంచి వచ్చింది. స్టార్టింగ్ నిన్నగాక మొన్న నేను ఒక ముస్లిం సోదరులందరినీ, గ్రామ పెద్దలందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఎక్కడి నుంచి మనం స్థాపించాం, దాని నుంచి మనం డెవలప్మెంట్ తీసుకెళ్లాలని అడిగాను. వాళ్ళు జామియానా మసీద్ 17వ వార్డు నుంచి మేము స్థాపించడం జరిగింది అన్నారు. అలాగే స్టార్టింగ్ రేపు జరగబోయే ఇదుల్లో ఖచ్చితంగా జామియానా మసీదు నుంచి మేము అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అలాగే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ప్లేస్లో మన నులకపేటలో షాదీఖానా కట్టాము. అలాగే పోలకంపాడు దాన్ని గోళీలు దుడ్డు అంటాం మేము, కబరిస్తాన్, దాన్ని చక్కగా నీట్గా చేసాం. రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ చేస్తున్నాము. అలాగే రెండవ ఫేజ్లో మేము నులకపేట కబరిస్తాన్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా చూసాం మేము, ఇక్కడ కూడా ముస్లిం సోదరులకి కబరిస్తాన్ ఒకటి ఉంది. దీన్ని కూడా మేము రానున్న రోజుల్లో డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ముస్లిం సోదరులు అంటే చాలా పవిత్రులు, వాళ్ళందరికీ కూడా మేము చాలా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ దేవుడి కార్యానికి వచ్చిన మేము ఇక్కడ జరగబోయే ఈ మసీదు గానికి గ్రానైట్ ఎంత అయితే పడుతుందో ఆ గ్రానైట్ని కూడా మేమే ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళకు కూడా చిన్నగా మేము కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ముస్లిం సోదరులకు అవనివ్వండి, ఎక్కడైనా సరే ఇబ్బంది ఉందంటే, అలాగే కబర్స్థానం అవనివ్వండి, అలాగే మసీదులు అవనివ్వండి, ఏ దేవాలయాలకి పుణ్య కార్యక్రమాలకి ఏ అయినా సరే మేము దీనికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ గారు ఆయన సొంత నిధులతో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ముస్లిం సోదరులందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఏ కార్యక్రమం అయితే అవనివ్వండి, ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరే చూస్తున్నారు, గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఆయన సొంత నిధులతోటి ఎవరు ఏది అడిగినా కూడా చేయటం జరుగుతుంది. ముస్లిం సోదరులందరినీ ఒకటే గుర్తించుకోవాలి, మనం ఏదైనా మంచి కార్యక్రమం ఏది ఉన్నా సరే మేము ముందుంటామని చెప్పి నారా లోకేష్ గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పారు, ఈ మసీదుకి గ్రానైట్ ఎంత అవసరమో అంతా కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే ముస్లిం సోదరులందరికీ ఒకటే చెప్తున్నాం, మీ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమం ఏదున్నా సరే మీరు చెప్పండి, మేము చేయటానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతూ, కృష్ణనగర్ ప్రాంతంలోని బ్రహ్మానందపురంలో పాత మసీదు స్థానంలో కొత్త మసీదు నిర్మించుకుంటున్న ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా నా అభినందనలు. ఇక్కడ ఏదైతే మసీదు నిర్మాణం జరుగుతుందో ఇది అందరికీ కూడా ప్రార్థనా స్థలంగా, అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్మించాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ జరగబోయే ఈ నిర్మాణానికి మా వంతు కూడా మేము సహాయం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్రహ్మానందపురం ఈ మసీదు కూడా చాలా పురాతన మసీదు. దీనికి లాస్ట్ కట్టడం 1964లో దీన్ని నిర్మించడం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ ఒక పాత రేకుల షెడ్డు, తాటాగిల్లు అలాగ మసీదులాగా నిర్మాణం చేసుకొని ఈరోజు వీళ్ళు దీన్ని కొత్త నిర్మాణం చేపట్టాలని కమిటీ వారు నిర్ణయించుకొని వాళ్ళ మసీదుని షహీద్ చేసి కొత్త మసీద్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు.
ఈ శంకుస్థాపనకు మేము అందరూ రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు ఈ మసీద్ నిర్మాణంలో మా వంతు కృషి కూడా మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ దీన్ని పూర్తి సహకారాలు అందిస్తాం.